అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగు పెట్టడానికే వీల్లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇకపై తెలంగాణకు వస్తే క్షమాపణ చెప్పే రావాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. ఒక విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని చెప్పేసి ఒక సమాచారం రాగానే ఏవైతే లెఫ్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఉచ్చబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ మళ్ళీ సనాతన హైందవ ధర్మం అదేవిధంగా జాతీయవాదం ఏదైతే ఉందో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్న ఉద్దేశం కొద్దీ ఇవాళ మీరు గమనించండి, మొత్తం మాట్లాడిన వారందరూ కూడా ఇవాళ దేశ వ్యతిరేకులు అదేవిధంగా ఎంఏ పార్టీ తొత్తులు మాత్రమే మాట్లాడడం జరిగింది. ఇవాళ నేనేమంటే ఇవాళ సనాతన హైందవ ధర్మం ఇవాళ తెలంగాణలో కూడా నిలబెట్టాలి, సనాతన హైందవ ధర్మం ప్రభుత్వం రావాలని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే ఇవాళ ఎవరైతే ఇవాళ సోకాళ్ళు ఎవరైతే ఆయన దూషణ చేస్తూ ఉన్నారో దూషణ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ యొక్క దేశ వ్యతిరేకులు ఇవ్వాలి. నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళు మీరు గమనించండి, గతం నుంచి కూడా గమనించండి, వాళ్ళ చరిత్ర తెలంగాణ ఉద్యమం ముసుగులో ఇవాళ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా తెలుగు ఉద్యమం చేసే చరిత్ర లేదు ఒక్కరు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని కార్యక్రమాలు చేసే వ్యక్తులు, ఎవరు తెలంగాణ కోసం ఒక్కరు కూడా వాళ్ళ మీద కేసులు కాలే ఇవాళ అట్లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇవాళ కవిత మాట్లాడుతుంది, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతుంది. అసలు పొన్నంకి ఏమైనా జ్ఞానం ఉంది? ఇవాళ ఒక మంత్రిగా కొనసాగుతున్నాడు. ఇవాళ కన్మల భయపడి ఇవాళ ఉస్మానియా పోటీసాడు. ఉస్మానియా పోటీయడానికి కూడా అనేక రకమైన ఒప్పందాలు చేసుకొని పోటీయడం జరిగింది. ఇవాళ నేను కవిత కూడా ఇవాళ కవిత అసలు వాస్తవంగా ఈజ్ అ కౌంట్లెస్ ఫెలో. ఇవాళ కవిత అనే పార్టీ కౌంట్లెస్ పార్టీ. ఇవాళ అట్లాంటి పార్టీ మనం మాట్లాడకూడదు, సిగ్గుచెట్టు. ఇవాళ టీఆర్ఎస్ కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, రాష్ట్ర పార్టీ కాదు, అది వేస్ట్. ఇవాళ ఇదంతా తల్లి తండ్రి బిడ్డ ఆడుతున్న డ్రామాలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారని చెప్పేసి పోటీ చేస్తున్నారని తెలిసి ఇక్కడ తెలంగాణ పార్టీలు భయపడుతున్నాయనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వర్షంగా జనసేన పార్టీ గత మున్సిపల్ ఎన్నికల్లో 350 పైన సీట్లు పోటీ చేయడం జరిగింది. జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అనేక మందికి రాబోయే కాలంలో ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు కూడా పోటీ చేయాలి, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు కూడా పోటీ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగానే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మెంబర్షిప్ పెట్టడం జరిగింది. మెంబర్షిప్ కూడా 1,00,000 మెంబర్షిప్. మీరు గమనించండి, ఒక్క మెంబర్షిప్ 400 రూపాయలు ఏ రాజకీయ పార్టీకి లేదు. 400 రూపాయల మెంబర్షిప్తో 1,00,000 మెంబర్షిప్ చేయడం జరిగింది. అందులో ఉత్తర తెలంగాణ కూడా కరీంనగర్లో టాప్లో ఉంది. ఇవాళ ఉత్తర తెలంగాణ అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఏ విధంగా ఆదరణ జరుగుతూ ఉన్నది, ఏ విధంగా యువత ముందుకు వస్తూ ఉన్నారు, ఏ విధంగా మహిళలు ఆదరిస్తారని చెప్పేసి ఇవాళ ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ చూడండి. జనసేన పార్టీ తెలంగాణ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఉన్నాయి ఇక మిగతా పార్టీలకు ఇలా భజన కొడుతూ ఉంటున్నాయి, మిగతా పార్టీలకు ఇప్పుడు డప్పులు వాయిస్తూ ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే జనసేన పార్టీ వల్ల భయం స్టార్ట్ అయింది ఇవాళ. అందుకే పవన్ కళ్యాణ్ గారు దూషణ చేసి వెళ్ళిపోతుంది. ఇవాళ మాకు స్ట్రాంగ్ అయిపోయింది. వీళ్ళంతా ఎవరైతే మాట్లాడారో మా పార్టీకి స్ట్రాంగ్ చేస్తున్నారు మాట్లాడి. అంటే చెడైన మంచి వార్తలు ఉండాలని చెప్పేసి చెడైన మంచి మా జనసేన పార్టీ వార్తలు ఉండాలి, అది మాకు చాలు ఇవాళ. థ్యాంక్ యూ అన్న.